ఏదైతే ట్రంప్ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనకి నోబెల్ పీస్ ప్రైజ్ రాలేదు, నాకు నోబెల్ పీస్ ప్రైజ్ రాలేదు అని చెప్పేసి ప్రతి ఒక్క దేశం మీద విరుచుకుపడుతున్నాడో, ఈ రోజు నార్వే ప్రైమ్ మినిస్టర్ కి అఫీషియల్ గా ఒక లెటర్ రాశాడు. నేను 8 యుద్ధాలు ఆపాను, మీరు నన్ను గుర్తించి నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వలేదు. సో మునుపెప్పుడు ఏ గవర్నమెంట్ చేయని విధంగా యుఎస్ నా యొక్క గవర్నమెంట్ లో 8 యుద్ధాలు ఆపింది, కానీ మీరు నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వలేదు. సో ఇక మీదట మేము ఏ యుద్ధాలు ఆపడం లేదు అని చెప్పేసి అఫీషియల్ గా ఒక లెటర్ రాశాడు. దాని తర్వాత మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ ని ఒక రిపోర్టర్, మీకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వండి, నోబెల్ పీస్ కమిటీ కదా, మీరు నార్వేకి ఎందుకు లెటర్ రాశారు అని. సో దీనికి ట్రంప్ నోబెల్ పీస్ కమిటీ నార్వేలో బేస్ అయ్యింది. సో అక్కడ గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంతైనా నోబెల్ పీస్ కమిటీ మీద ఉంటుంది. సో నాకు నోబెల్ పీస్ ప్రైజ్ రాకపోవడానికి కారణం నార్వే గవర్నమెంట్ కూడా ఉంది. డైరెక్ట్ గా మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ నార్వే యొక్క గవర్నమెంట్ ని మీరు నోబెల్ పీస్ కమిటీని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, సో అందుకని నాకు నోబెల్ పీస్ ప్రైజ్ రాలేదని చెప్తున్నాడు. మునుపెప్పుడు జరగని విధంగా ఒక సూపర్ పవర్ అయిన యుఎస్ ప్రెసిడెంట్ బయటికి వచ్చి తనకి ఒక ప్రైజ్ రాలేదని ఒక దేశపు ప్రెసిడెంట్ ని నిందిస్తున్నాడు. దీని గురించి మీరేమనుకుంటున్నారు నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దీని వల్ల గ్లోబల్ గా టెన్షన్స్ చాలా పెరిగిపోయాయి. ఏదైతే యుఎస్ సుప్రీం కోర్ట్ ట్రంప్ వేసిన ఇల్లీగల్ టారిఫ్స్ గురించి డెసిషన్ ఇవ్వాల్సి ఉందో గత కొద్ది రోజులుగా అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఏదైతే ఈ రోజు ఇవ్వాల్సిన డెసిషన్ కూడా డిలే అవుతూ మార్కెట్ లో ఒక తీవ్ర అసంతృప్తిని నిలిపింది. దానితో పాటు ఏవైతే యుఎస్ ఎలైస్ ఉన్నాయో, యూరోపియన్ కంట్రీస్ అండ్ వెస్టర్న్ కంట్రీస్, అవన్నీ యుఎస్ కి ఎగ్నెస్ట్ గా ఉన్నాయి. దానితో పాటు ఈ రోజు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లియాన్ ఎర్లీ నెక్స్ట్ వీక్ లో ఇండియాకి విజిట్ చేస్తూ ఒక ట్రేడ్ డీల్ సైన్ చేయబోతున్నారు. ఈ ట్రేడ్ డీల్ వల్ల 2 బిలియన్ పీపుల్ కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దానితో పాటు ఈ యొక్క ట్రేడ్ డీల్ వాల్యూ 25% ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఉంటుందని చెప్పేసి, దానితో పాటు ఆమె ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అవుతుందని చెప్పి అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఏవైతే వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు కంప్లీట్ గా యాంటీ అమెరికన్ పాలసీస్ ని ఫాలో అవుతున్నాయి. దీని వల్ల ఏ కంట్రీస్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో గ్రో అవ్వాలనుకుంటున్నాయో వాటికి మంచిగా బెనిఫిట్ ఉంటుంది. సో ఇండియాకి చాలా పెద్ద బెనిఫిట్. దాంతో పాటు పోలాండ్ ఫారెన్ మినిస్టర్ ఇండియా తోటి టైస్ డెవలప్ చేసుకుంటూ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్స్పాండ్ చేసుకుంటామని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తున్నారు. ఏదైతే ట్రంప్ అన్సర్టనిటీ ఉందో అది ఇండియాకి చైనాకి పెద్ద బెనిఫిట్. మనం లాస్ట్ ఫ్యూ డేస్ గా చూస్తున్నాం, కెనడా రీసెంట్ గా చైనా తోటి ఒక ట్రేడ్ డీల్ సైన్ చేసుకుంది. దాంతో పాటు ఇండియా యుఎస్ ని పక్కన పెట్టేసి రిమైనింగ్ కంట్రీస్ అన్నిటితోటి ట్రేడ్ డీల్ సైన్ చేసుకుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పోలాండ్, కొన్ని EU కంట్రీస్, రిమైనింగ్ EU కంట్రీస్ కూడా ఫేవరబుల్ గా ఉన్నాయి. ఏదైతే గత కొద్ది రోజులుగా మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నాడో దాని గురించి EU కంట్రీస్ అన్ని కలిసి రిటాలియేషన్ టారిఫ్ వేస్తాయేమో అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారు నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ 3 to 5 minutes లో ప్యాక్ చేసి ఒక బండిల్లా మీ ముందుకు తెస్తాను. ఆ నోటిఫికేషన్ మీకు రావాలనుకుంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.